యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల 5వ వారంలోని బుధవారము. ఈనాటి మన ధ్యానాంశము క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు మనము స్వతంత్రులము అంటూ దైవ వాక్కు ద్వారా ప్రభువు నుడువుచున్నారు. ఈ ధ్యానాంశమును ధ్యానించి ప్రభు దీవెనలు పొందుదాం. ఈ ధ్యానాంశమునందు మొదటి అంశము, దైవ కుమారుడు క్రీస్తు కలిగించిన బంధన విముక్తి ద్వారా మనము స్వతంత్రులము. ఎట్టి బంధనము, బాధలు లేక అగ్నికుండమును కూడా దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా షడ్రకు, మెషేకు, అబేద్నెగోలు స్వేచ్ఛగా, స్వతంత్రులుగా, హాయిగా 4వ వ్యక్తితో తిరుగాడునట్లుగా దైవ కుమారుడైన క్రీస్తు మనలను పాపపు బంధనముల నుండి తన దివ్య రక్తం చిందించి స్వతంత్రులను చేస్తేనే మనము స్వేచ్ఛగా, హాయిగా అగ్నికుండము వంటి బాధలలో కూడా తిరుగాడగలమని ప్రభువు నుడువుచున్నాడు. 2వ అంశము, మనలను స్వతంత్రులను చేసిన క్రీస్తు దైవ కుమారుడు. మన విరోధి తన విరోధి అయిన శాతాను మెడ వంచి స్తుతులందుకొనును. యావేను ఆరాధించుట చేత షడ్రకు, మెషేకు, అబేద్నెగోలను హింసింపతలపెట్టిన నెబుకద్నెజరు రాజు వంటి విరోధి అహాన్ని వంచి బహిరంగంగా అందరి సమక్షములో స్తుతులందుకున్న ప్రభువు తన విరోధి మెడ వంచి స్తుతులందుకొనును అని వాక్యం తెలియజేస్తూ ఉంది. 3వ అంశము, మనలను స్వతంత్రులను చేయ దైవ కుమారుడు ఎప్పుడు మన తోడు. షడ్రకు, మెషేకు, అబేద్నెగోలకు అగ్నికుండమున వారికి బాధలు కలుగకుండా 4వ వ్యక్తి తోడై నడిపించున్నట్లుగా దైవ కుమారుని యందు విశ్వాసముంచు వారందరికీ క్రీస్తు తోడుగా ఉండి బాధలు కలుగక మన బాధలను, భారాలను తను మోస్తూ మన సిలువ వారు భరిస్తూ తోడుండి నడిపించును. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.